ఈనాటి దేవుడి యొక్క వాగ్దానం మన కుటుంబాల ఎడల, మన బిడ్డల ఎడల దేవుడు చేయబోయే మాటల్ని, చేయబోయే కార్యాలు బట్టి దేవుడి మాటలు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీ ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నువ్వు వారి ఉన్నత స్థలమును త్రొక్కుదవు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల, అలాగే మన ఎడల దేవుడు చూపుచున్న గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు. దేవుడు తన బిడ్డల్ని ఎట్లా చూస్తున్నాడంటే, పనికిరాని వారికి ఎప్పుడు చూడ్డు. తన బిడ్డల పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంది. ఆయన నిన్ను నన్ను ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి పరిశుద్ధపరచుకొని తన కుమార్తెగా, తన కుమారుడిగా, తన బిడ్డగా, తన వారసుడిగా చేసుకున్న తర్వాత మనం ఆయన పిల్లలం. క్రీస్తు రక్తంలో కడగబడిన ఆయన పిల్లలం, ఆయన వారసులం. మరి ఈ వారసులు ధూళి లాంటి వాళ్ళని, పెండ కుప్పల మీద ఉన్నదానిని, ఇంకా ఏదో రకరకాలుగా అనుకుంటా ఉంటారు. ఒక ధనవంతుడు కుమారుడు అలా అనుకుంటాడా? ఒక సెలబ్రిటీ కుమార్తె అలా అనుకుంటుందా? ఒక రాజకీయవేత్త కుమారుడు అట్లా అనుకుంటారా? ఎవరు అనుకోరు. కానీ మనమైతే అట్లా అనుకుంటాం. కారణం అదేదో తగ్గింపు అన్నట్లుగా వారు అనుకుంటారు. కానీ దేవుడు నిన్ను గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! తన బిడ్డల యొక్క భాగ్యము చాలా ఉన్నతమైనదిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు నిన్ను నువ్వు ఒక్కసారి కనుపరుచుకున్నప్పుడు దేవుడు ఎదుట, దేవుడు నిన్ను ఒక భాగ్యము సంపాదించుకున్న వ్యక్తిగా, ఏంటి ఆ భాగ్యము? రక్షణ భాగ్యము. దేవుణ్ణి అంగీకరించి నిజరక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరించిన భాగ్యము. మనము ధూళి లాంటి వాళ్ళు, పెంట కుప్పల మీద దాని లాంటి వాళ్ళు కాదు నాన్న. మనం దేవుడి పిల్లలం. మనకి ఎంత విలువ తెలుసా? ఈ ప్రపంచంలో సెలబ్రిటీల కన్నా, ఎమ్మెల్యేలు, మంత్రుల కన్నా, సైంటిస్టుల కన్నా మనమే భాగ్యవంతులు. నీ భాగ్యం ఎంత గొప్పది తెలుసా? యేసుక్రీస్తు వారే, తండ్రి అయిన దేవాది దేవుడై ఉండి నీ కొరకు, నా కొరకు వచ్చి ప్రాణం పెట్టినంత భాగ్యం అది ఈ లోకంలో ఎవరికైనా ఉందంటారా? లేదు. ఆయన మనకిచ్చిన భాగ్యము, మన విలువ అది, మన క్వాలిఫికేషన్ అది. దీంట్లో చదువుతోటి, జ్ఞానంతో, లేకపోతే ఇంకా గొప్పవారు, చిన్నవారు, పేదవాళ్ళు, ఉన్నవారు భేదాలే లేవు. మన విలువ అంత విలువ. ఈ లోకంలో ఉన్నవారు పిచ్చోళ్ళందరూ మన పిచ్చోళ్ళగా చూస్తారు, కానీ ఎర్రాలుగా చూస్తారు. కానీ దేవుడు ఎదుట మనం అంత గొప్ప భాగ్యవంతులం. ఒక్కసారి ఊహించుకో. నేనైతే నా మట్టికి నేను చాలా అతిశయిస్తున్నాను, సంతోషిస్తున్నా దేవుని బట్టి. నేను దేవుడు కుమారుడిగా, దేవుడు సేవకుడిగా ఉన్నందుకు ఎంత భాగ్యం అంటే అంత గొప్ప భాగ్యం. నాకేంటి నా దేవుడు నాతో ఉంటే, నాకేంటి నా దేవుడు నాకు ఉన్నప్పుడు, దేని విషయంలో చింతగాని బాధగాని పడకుండా నా దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారు మనకి విమోచించి. అందుకే ఇశ్రాయేలు, నీ విలువేంటో తెలుసుకో. దేవుడు బిడ్డలారా, విశ్వాసులారా, నీ విలువేంటో నువ్వు తెలుసుకో. నీ భార్య నిన్ను గుర్తింప చేయకపోవచ్చు, నీ భర్త నిన్ను గుర్తింపు చేయకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను తృణీకరించి గుర్తింపు చేయకపోవచ్చు. కానీ నీ భాగ్యం ఎంత ఉందో దేవుడు ఎదుట ఒక్కసారి చూడు. ఆయన అరిచేతులతో చెక్కుకున్నాడు నిన్ను. ఆయన స్వరత్వం ఇచ్చి కడిగాడు నిన్ను అమూల్యమైన ఆయన రక్తము చేత నిన్ను కడిగి శుద్ధీకరించేసి ఆయన కుమార్తెగా, కుమారుడిగా మనందరినీ చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యము. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు ఆయన, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో. ఎంత గొప్ప మాట అండి.
దేవుడు తన రక్షణ ఇచ్చి కాపాడిన తర్వాత అసలు నిన్ను పోలిన వాళ్ళు ఇంకెవరున్నారు ఈ ప్రపంచంలో? నిన్ను పోలిన వారు ఎవరో లేరు. నువ్వు క్రీస్తు స్వరూపంలో మలచబడ్డావు. క్రీస్తు స్వరూపం నీలో ఉంది. నీ పోలిక ఇంకెవరికి రాలా. నువ్వు క్రీస్తు స్వరూపంలో ఉన్నావు. నిన్ను పోలిన వాడెవడో ఉన్నాడు? ఎవడో లేడు. ఇంకా అంటున్నాడు, ఆయన నీకు సహాయకరమైన కేడము. సహాయకరమైన కేడం అంటే ఆయన మనకు సహాయం చేసే డాలు లాంటి వాడని అర్థం. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను, నీ భాగ్యం గొప్పది అంటున్నాడు. నేను నిన్ను రక్షించిన వాడిని అంటున్నాడు. మరి రక్షించిన వాడు మనకి ఎట్లా ఉన్నాడు తెలుసా? ఒక కేడముగా ఉన్నాడు, ఒక డాల్ ఉన్నాడు. డాల్ అంటే ఏంటి తెలుసా? యుద్ధం వచ్చినప్పుడు సాతానుగాడు మన మీద, లేకపోతే శత్రువు మన మీద దాడి చేస్తుంటే డాలుతో మనల్ని సంహరించడం. అంటే దేవుడు నీకు ఒక దూతలను పెట్టి, దేవుడు నీకు స్వయంగా నిన్ను కాపాడుతున్నాడు. సహాయకరమైన దేంట్లో సహాయము? నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఇంకా ప్రతి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే నీకు ఒక కేడము, ఒక సహాయము. ఎంత గొప్ప ధన్యత అండి మనకి. ఆయన ఔన్నత్యము కలిగించు ఖడ్గము అంట. ఔన్నత్యం అంటే ఏంటి? ఏమండి? ఔన్నత్యం అంటే మనకంట ఘనమైన ఖడ్గం అంట. అని మీకు నాకు ఘనమైన ఖడ్గం, మహిమాన్వితమైన ఖడ్గం అంట దాని పేరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన ఔన్నత్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుడు మనకి ఘనమైన ఖడ్గంలాగా ఉంటున్నాడు, మహిమావంతమైన ఖడ్గముగా ఉంటున్నాడు. ఇంకా అంటున్నాడు, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేసుదురు, నువ్వు వారిని ఉన్నత స్థలమును తొక్కుదవు. నీ శత్రువు వారు వేషాలు వేసి నిన్ను బలహీనపరచాలన్నా, నిన్ను శోధించాలన్నా, రకరకాలుగా వారు నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినా వారినంట నీవు ఉన్నతమైన స్థలములను త్రొక్కుదవు అంట. ఆయన బిడ్డలుగా ఉన్న మనము భాగ్యవంతులం. దేవుడు మన పక్షాన ఉండి మనల్ని రక్షించేవాడు. ఆయన సహాయమైన కేడం, ప్రతి సమయంలో సహాయంగా కేడముగా డాలుగా ఉంటున్నాడు. ఆయన ఔన్నత్యమైన ఖడ్గం అంటే సాతానుగాడు మన మీద దాడి చేస్తూ ఉంటే ఆయన మహిమాన్వితమైన ఖడ్గము, ఘనమైన ఖడ్గము మనల్ని కాపాడుతూ ఉంటుంది. అట్లాగే సాతాను పలు విధాలుగా శత్రువులుగా వచ్చి మన కుటుంబాల బంధువుల్లో ఉంటే వాళ్ళందరిని తొక్కే అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. మరి ఆ ధన్యతలో ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదంటే నీకెంత విలువ ఉందనే విషయం నీకు తెలుసా? నువ్వేంటో అనుకుంటున్నావు, ఎక్కడో కూలి పని చేస్తున్నాను, అంట్లు తోముకుంటున్నానని ఒకలో, ఇల్లు ఉడుతున్నానని ఒకలో, కూలి పని చేసుకున్నాను ఒకలో, ఏదో చిన్నపాటి జాబ్ అని ఒకరు, ఏదో బతికేసాం ఒక కుటుంబానికి ఇచ్చారు నన్ను, ఆ కుటుంబంలో బతికేస్తున్నాను నేను అనుకుంటూ, ఏదో చిన్న పరిచర్యని నాలంటోడు, ఏదో మనమైతే మనక ఆలోచన పెట్టి మనకే ఉద్యోగం, చిన్న ఉద్యోగం చేసామని, కొన్ని రిటైర్డ్ అయిపోయిన బతుకని, ఏదో జీవితం అని, ఎవరు మనల్ని చూడట్లేదు, పట్టించుకోవట్లేదని నీకు నువ్వు తగ్గించుకుంటున్నావు. ఒక విధంగా దేవుడి సన్నిధిలో మనం ఏం అయ్యి ఉన్నాం తెలుసా? మనం దేవుడి సన్నిధిలో మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా వచ్చి నువ్వు ఒక భాగ్యవంతురాలు అని అంటున్నారా? భాగ్యం అంటే ఏంటి? ధనముతోటి, సకల సౌకర్యములతోటి, కావలసిన సమస్తాన్ని బట్టి లోకంలో కొంతమంది ఉంటే వారిని భాగ్యవంతులు అంటారు. వాళ్ళ భాగ్యం ఏ పాటిది? ధనంతో వచ్చిన భాగ్యం మాత్రమే. కానీ మన భాగ్యం ఎటువంటిది? ఆయన సహాయపు కేడము. ఆయన సహాయం చేస్తారు అన్ని విషయంలో. ఔన్నత్యమైన ఖడ్గము ఆయన. మన సాతానుగాడు మన దగ్గరకు వస్తే మన కాళ్ళ కింద తొక్కేసే గొప్ప ధన్యత మన శత్రువుల్ని. మన భాగ్యము ఉన్నతమైనది. మరి అట్టి భాగ్యము పొందుకున్న మనం ఎప్పుడు ఈ ప్రార్థన చేయమాకండి, నేను పెంట కుప్ప మీద ఉన్నదాన్ని, ధూళి లాంటి దాన్ని, దుమ్ము లాంటి దాన్ని, ఎందుకు పనికిరాను మనల్ని పనికొచ్చేటట్టు చేసిన తర్వాత ఇంకా పనికిరాని నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లాగా? ఎప్పుడు అలాంటి ప్రార్థనలు చేయకుండా, నేను నీ బిడ్డనయ్యా,
నువ్వు రక్షించుకున్న బిడ్డను ప్రభువా, నీ బిడ్డను కాబట్టి నేను అడుగుతున్నాను ప్రభువా అని హృదయపూర్వకంగా మనం అడగాలి. దీనత్వం కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం అడిగితే దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో ఆయన ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.